నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806. పోయింది అనుకున్నాం, ముదనష్టపు మాయదారి మహమ్మారి ఎక్కడికి పోలా, దాక్కునున్నది. శీతాకాలంలో చలి ప్రారంభంగానే అనుకూల వాతావరణమని గమనించి రూపురేఖలు మార్చుకుని కల్లోలపు కరోనా మళ్ళీ దర్శనమిచ్చింది. ఇన్నాళ్ళు ప్రశాంతంగా భారతదేశంలో గత స్మృతులను, అప్పటి విషాదపూరితమైన ఛాయలను మరిచి ఆనందంగా నూతన సంవత్సరం గడుపుకుందాం, సంక్రాంతి గడుపుకుందామనే తరుణంలో భారతదేశంలో ఇదొక విషాదకరమైన వార్త. ఈ కోవిడ్ రూపాంతరము చెంది ఒమిక్రాన్ కోవకు చెందిన వైరస్ ప్రస్తుతం JN.1 అనే పేరిట మళ్ళీ పునర్దర్శనం ఇచ్చింది. అయితే ఇది ఒమిక్రాన్ కోవకు చెందినది కనుక మనం ఏమీ భయపడవలసిన అవసరం లేదు. మన దేశంలో అత్యధికంగా మరణాలు రెండవ వేవ్లో డెల్టా వైరస్ వల్ల మనకు ఎక్కువ నష్టం జరిగింది. ఈ ఒమిక్రాన్ అనేది నిర్వీర్యమైన వైరసే. ఎలా అయితే మనకు అరటి మొక్క ఉంటే అరటి మొక్క పిలక నుంచి పిలక పెడుతూ ఉంటే అది ఆఖరికి వచ్చేసరికి ఆ అరటి పిలక 6వ తరం వచ్చేసరికి చిన్న గెల వస్తుంది. కనుక ఇప్పుడు మనం భయపడవలసిన అవసరం లేదు. మరణాలు అతి తక్కువ, ఆందోళన చెందవలసిన అవసరం లేదు. లక్షణాలలో ఏమాత్రం మార్పు లేదు. గతంలో ఎలాంటి లక్షణాలు ఉన్నాయి, అవే లక్షణాలు ఉన్నాయి. తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, తుమ్ములు, ముక్కు దిబ్బడ, ముక్కు బ్లాకు, ముక్కు కారటము, దగ్గు, పొడి దగ్గు కానీ, దగ్గితే కళ్ళిబట్టం కానీ. ఈ దగ్గు కళ్ళి ఉన్నవాళ్ళు తెలుపు రంగు కళ్ళి ఉంటే యాంటీబయాటిక్ మందులు వాడకూడదు. కళ్ళి రంగు పసుపు కానీ ఆకుపచ్చ రంగుకు వచ్చినప్పుడు అప్పుడు యాంటీబయాటిక్ వాడాలి. యాంటీబయాటిక్ కూడా డాక్సిఎస్ఎల్ 100 mg ఉదయం టిఫిన్ తర్వాత 1, రాత్రి భోజనం తర్వాత వరుసగా 5 రోజులు వాడితే మళ్ళీ కళ్ళి రంగు తెలుపు రంగుకు వస్తుంది. వీటితో పాటు గొంతు నొప్పి చాలా బాధపడుతుంది. గొంతు నొప్పికి మన ఇంటి రెమెడీ, హోమ్ రెమెడీ అల్లం ముక్క తీసుకుని, అల్లం ముక్క గంటకోసారి 2 గంటలకోసారి చప్పటిస్తే గొంతు నొప్పి పూర్తిగా పోతుంది. మనం తాగే నీళ్ళు చన్నీళ్ళు, ఫ్రిడ్జ్ నీళ్ళు కాకుండా గోరువెచ్చని నీళ్ళు మాత్రమే తాగాలి. ఇక వీటితో పాటు జ్వరంతో పాటు వికారము, వాంతి, ఆకలి నశించటము, పొట్టలో నొప్పి, విరోచనాలు కూడా మనం ఈ కోవిడ్ లక్షణాలుగా భాగంగా చూస్తుంటాం. అందరికీ అన్నీ ఉండవలసిన అవసరం లేదు. కొన్ని లక్షణాలు మాత్రమే ఉంటాయి. చూడటానికి ఈ లక్షణాలన్నీ కూడా ఫ్లూ జ్వరము, దగ్గు, పడిశం లాగానే ఉంటాయి. ఈ లక్షణాలు చూస్తే ఎవరు కూడా ఇది కోవిడ్ అని అనుకోరు. అనుమానం వచ్చిన వాళ్ళు గతంలో వలె ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్ష, ఇది గవర్నమెంట్ వాళ్ళు ఉచితంగానే చేస్తారు. ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ తర్వాత 100కి 100 రూపాయలు నిర్ధారణ చేయాలంటే RT-PCR అనే పరీక్ష చేయాలి. అది హైదరాబాద్ నగరంలో
గాంధీ హాస్పిటల్లో ఉచితంగా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయటం ప్రారంభించారు. ప్రస్తుతం 20 డిసెంబర్ నాటికి భారతదేశంలో ఈ కేసుల సంఖ్య మొత్తం 2500కు వచ్చింది. ఇది సెప్టెంబర్లోనే అమెరికా, చైనాలో కనపడింది. తదుపరి మలేషియా, సింగపూరు, థాయిలాండ్ దేశాలకు విస్తరించి కేరళకు చెందిన 78 సంవత్సరాల మహిళ సింగపూర్ నుంచి కేరళకు త్రివేంద్రంకు రావటం వల్ల మొట్టమొదటి కేసు కేరళలో డిసెంబర్ 10న నమోదైంది. ఈ రోజున సగటున రోజుకి 300 కొత్త కేసులు నమోదవుతున్నాయి. చేసిన పరీక్షల్లో 100 ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తే ఒక్కరికి పాజిటివ్ వస్తూ ఉంది. అయితే నిర్లక్ష్యం చేయొద్దు, ఏం చేయదులేని. ఇప్పటికీ 2500 మందిలో 5 మరణాలు సంభవించినాయి. 4 కేరళ రాష్ట్రానికి చెందినవారు, 1 ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. కేరళలోనే ఈరోజు సంఖ్య అత్యధికంగా ఉంది. దేశంలో అన్ని రాష్ట్రాలకు వ్యాప్తి చెందుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా నేటి వరకు 9 కేసులు నమోదైనవి, ఒక్క మరణం కూడా లేదు. తెలంగాణ రాష్ట్రంలో 400 ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తే 4 పాజిటివ్ అయినాయి. అంటే 1% మందికి పాజిటివ్ వచ్చే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలన్నింటినీ హెచ్చరికలు జారీ చేసి గతంలో ఏ విధంగా కోవిడ్ నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వం అమలు పరిచిందో అన్నీ కూడా మళ్ళీ అమలు చేయవలసిందిగా, టెస్ట్ కిట్లను సిద్ధం చేసుకోవాల్సిందిగా చెప్పారు. ఇప్పటికే గాంధీ హాస్పిటల్లో 50 పడకలు, ఎంజిఎం హాస్పిటల్ వరంగల్లో 50 పడకలు, హైదరాబాదులో ఎర్రగడ్డలో ఉండే ఛాతీ హాస్పిటల్లో 20 బెడ్లు, కోవిడ్ సోకిన వారు అడ్మిట్ కావటానికి సిద్ధం చేశారు. అయితే దీని లక్షణం ఏంటంటే ఈ JN1 దీనివల్ల ఆక్సిజన్ శాతం పడదు, హాస్పిటల్లో చేరవలసిన అవసరం ఉండదు. అయితే కొన్ని ప్రత్యేక కేటగిరీ వ్యక్తులు, ఎవరికైతే రోగనిరోధక శక్తి తగ్గుతుందో అటువంటి వారిలోనే మరణాలు ఉంటాయి. రోగనిరోధక శక్తి ఎవరికి తక్కువ ఉంటుందంటే షుగరు, బీపీ, గుండె జబ్బు, గుండెకు స్టెంట్లు, గుండెకు బైపాస్ ఆపరేషను, గుండె కవాటాల మార్పిడి చికిత్సలు, ఆస్తమా, స్థూలకాయము, థైరాయిడ్ గ్రంథి సమస్యలు, ధూమపానము, సిగరెట్టు, బీడీ, చుట్టా, గుట్కా, పాన్ పరాగ్, పొగాకు ఉత్పత్తులు వినియోగించేవారు. ఇలాంటి పొగాకు ఉత్పత్తులు వినియోగించేవారు వాటిని మానాలంటే మార్కెట్లో ఒక ట్యాబ్లెట్ అందుబాటులోకి వచ్చింది. దాని పేరు బూప్రాన్ XL 150 మిల్లీగ్రాములు. సన్ ఫార్మా కంపెనీ వారు తయారు చేస్తారు. టిఫిన్ చేసిన తర్వాత ప్రతిరోజు వరుసగా 3 నెలలు వాడితే ఇక మళ్ళీ పొగాకు ఉత్పత్తుల జోలికి వెళ్ళరు. కనీసం ఈ కోవిడ్ పుణ్యాన మీరు ధూమపానం మానండి, ఈ ట్యాబ్లెట్లు ప్రారంభించండి. ఇక మద్యము సేవించే వారికి కూడా అవకాశం ఎక్కువ. దీర్ఘకాలికంగా స్టీరాయిడ్ మందులు వాడుతున్నవారు, కిడ్నీ మూత్రపిండ సమస్యలు, రక్తంలో క్రియాటినిన్ పెరిగినవారు, మూత్రపిండాల మార్పిడి చికిత్సలు చేసినవారు, అధికంగా రోగనిరోధక శక్తి అతి తక్కువ ఉండేది వృద్ధులకు, చంటి పిల్లలకి, అలాగే టీబీ, ఎయిడ్స్, క్యాన్సర్కి పెద్ద ఆపరేషను లేదా రేడియేషను, కీమోథెరపీ తీసుకున్న వారికి రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుంది. కనుక రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వారిలో మరణాలు సంభవించే అవకాశం ఉన్నది. ఆరోగ్యవంతులకు ఇది పెద్దగా ఇబ్బంది పెట్టదు. హాస్పిటల్లో చేరవలసిన అవసరం ఏమాత్రం లేదు. ఇంటి వద్దనే సాదాసీదా ఫ్లూ జ్వరము,
దగ్గు పడిశం లాంటి చికిత్స చేయించుకుంటే సరిపోతుంది. అయితే మనకి రోగనిరోధక శక్తి పెంచుకోవటానికి గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడ పడితే అక్కడ దొరికే గట్ల మీద, మరి రోడ్ల పక్కన ఎక్కడ పడితే అక్కడ దొరికే తిప్పతీగ మొక్క ఉంటే ఉదయం 1 కానీ 2 కానీ తిప్పతీగ ఆకులు, రాత్రి 1-2 తిప్పతీగ ఆకులు నవిలితే మీ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ తిప్పతీగనే ఆయుర్వేద ఔషధాల తయారీలో వినియోగిస్తారు. డాబర్ కంపెనీ వాళ్ళు తయారు చేసే చవన్ ప్రాష్ ఉంటుంది. ఉదయం 1 స్పూను, రాత్రి 1 స్పూను దీన్ని తీసుకోవటం ద్వారా రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. వీటితో పాటు పాలు, ఉదయం 1 పావు లీటరు, రాత్రి 1 పావు లీటర్ పాలలో చిటికెడు పసుపు, చిటికెడు మిరియాల పొడి, తాటి బెల్లం వేసుకుని తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే డ్రై ఫ్రూట్స్, బాదం, వేరుశనగ పల్లీలు, జీడిపప్పు, పిస్తా, అంజీర్, ఆప్రికాట్, కిస్మిస్, ఖర్జూరం ఇలాంటి డ్రై ఫ్రూట్స్ రాత్రిపూట నానబెట్టి ఒక్కొక్క రకానికి 6 గింజల చొప్పున ఉదయం తినాలి. ఉదయాన మొలకలు, పెసలు, శనగలు, బొబ్బర్లు లాంటి మొలకలను తినటం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఆయుర్వేద ఔషధం అశ్వగంధ అని ట్యాబ్లెట్ ఉంటుంది. ఉదయం 1 ట్యాబ్లెట్, రాత్రి 1 ట్యాబ్లెట్ వాడితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మనం ప్రతిరోజు ఉదయం 1 అరగంట, సాయంత్రం 1 అరగంట యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామము చేయటము ద్వారా రోగ నిరోధక శక్తి పెరగటమే కాక ఊపిరితిత్తులు బాగా పనిచేస్తాయి. ఇంట్లో ఎవరికైనా ఒకరికి ఈ లక్షణాలు కనపడితే వాళ్ళు ఒక రూముకి పరిమితం అవ్వాలి. దగ్గు పడిశం ఉన్న వాళ్ళు భార్యాభర్తలైనా కూడా ఒకే మంచం మీద నిద్రించకూడదు. అదే రూమ్లో నేను కింద పడుకుంటాను, వేరే మంచం మీద పడుకోవటం కంటే ఆ రూమ్లో ఒక్కరే ఉండటం మంచిది. భార్యకు కానీ భర్తకు కానీ దగ్గు పడిశం లక్షణాలు వస్తే అవి పూర్తిగా తగ్గే వరకు సంసార జీవితము, రతి క్రీడలో పాల్గొనటం మంచిది కాదు. ఎందుకంటే ఒకరి నుంచి ఒకరి కంటేస్తుంది. వృద్ధులు, పిల్లలు, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు ఇంటికే పరిమితం అవటం అనేది శ్రేయస్కరము. తరువాత ఇప్పుడు వచ్చే ఎన్ని పండుగలు, క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగ. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో కోడి పందాలు, సంక్రాంతి కంటే కూడా కోడి పందాల పండుగ. అక్కడ పెద్ద ఎత్తున జనాలు గుమిగూడతారు. కనుక భౌతిక దూరము పాటించవలసిన అవసరం ఉన్నది. మన భారతదేశ సాంప్రదాయము నమస్కారము మన సంస్కారం. ఆలింగనం మన స్నేహితులు కానీ బంధువులు కానీ కలిసినప్పుడు ఆలింగనం చేసుకోవటం, వాటేసుకోవటం, ముద్దులు పెట్టుకోవటం కొన్ని కుటుంబాలలో ఆనవాయితీ. ముఖ్యంగా ముస్లిం సోదరులు ఎవరిని కలిసినా ఆలింగనం చేసుకుంటారు. ఈ కోవిడ్ ఉన్న సమయంలో ఆలింగనం చేసుకోవటం మంచిది కాదు, ముద్దులు పెట్టవద్దు. మనం అందంగా ఉన్న చిన్న పసికందం చూడగానే ముద్దు పెట్టాలనిపిస్తుంది, ముద్దు పెడతారు. ముద్దులకు దూరంగా ఉండండి. ఎవరైనా కలిస్తే మనం కరచాలనం, షేక్ హ్యాండ్ చేస్తాం, అది కూడా మంచిది కాదు. కరచాలనము ద్వారా ఒకరి నుంచి ఒకరికి క్రిములు అంటుతాయి. అలాగే కొంతమందికి చేయి తీసుకెళ్ళి ఎప్పుడు ముఖం మీద పెడుతుంటారు, గడ్డం కింద పెట్టుకుంటుంటారు. ఇంకా కొంతమంది వేలు ముక్కులు పెట్టి తిప్పుతుంటారు. చెయ్యి ముఖం మీదకి వెళ్ళకూడదు. ఎందుకంటే చేతి వేళ్ళ నుంచే ఈ క్రిములు ముక్కు ద్వారా శ్వాసకోశములోకి ప్రవేశిస్తాయి.
మద్యపానము ధూమపానం అలవాటుని పూర్తిగా మానివేయటం అనేది ముఖ్యము. సబ్బుతో ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవాలి. అలాగే మాస్కులు ధరించడం మానేశాం మనం, అలవాటు తప్పింది. మళ్ళీ మాస్కులు ధరించక తప్పదు, ధరించాలి తప్పనిసరిగా. ఇక ప్రయాణాలకు వస్తే స్వదేశీ విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోండి. అలాగే దేవాలయాలకు వెళ్ళినప్పుడు, చర్చి మసీదులకు వెళ్ళినప్పుడు భౌతిక దూరము తప్పనిసరిగా పాటించండి. చేతులు సబ్బుతో కానీ శానిటైజర్తో కానీ కడుక్కోవటం వల్ల ఈ వైరస్లు మరణిస్తాయి. మరి ఈ దగ్గు పడిసం వచ్చినప్పుడు మీరు వాడటానికి ఒకటి అందుబాటులోకి కొత్తగా వచ్చినాయి, కాఫ్ అండ్ కోల్డ్ కిట్, దగ్గు పడిసం కిట్టు. దీంట్లో 4 ఉంటాయి. ఈ 4 మందులు కలిసి 330 రూపాయలు అవుతాయి. ఇది ముందస్తుగా మీరు తెప్పించుకుని ఇంట్లో పెట్టుకుంటే, ఇంట్లో కానీ ఆఫీసులో కానీ వ్యాపార సంస్థలో కానీ స్కూళ్ళలో కానీ విద్యాలయాల్లో కానీ పెట్టుకుని ఉంటే ఎవరికైనా ఈ దగ్గు పడిసం వచ్చినప్పుడు తక్షణ ఉపశమనానికి ప్రథమ చికిత్సలా పనిచేస్తుంది ఈ కాఫ్ అండ్ కోల్డ్ కిట్. దీంట్లో మొట్టమొదటిది రోల్ ఆన్ కోల్డ్. ఇది మొక్కల నుంచి తయారు చేసిన ద్రవం. ఈ ద్రవాన్ని మనం ఒక కర్చీఫ్ మీద ఇలా రాసి పీలిస్తే ముక్కు దిబ్బడ, ముక్కు కారటము, ముక్కు బ్లాకు 2 నుంచి 3 నిమిషాల్లో మొత్తం క్లియర్ అయిపోతుంది. మనం ఊహించని ఫలితం లభిస్తుంది. అలాగే దీన్ని తలనొప్పి ఉన్నప్పుడు నుదుట రాసుకున్నా, కండరాల నొప్పి ఉన్నప్పుడు కండరాల మీద రుద్దినా తక్షణ ఉపశమనం వస్తుంది. కర్చీఫ్ లేదు, ఈ ఫులాన్ చొక్కా మీద రాసుకుని ఇలా పేలవండి. దీని పేరు రోల్ ఆన్ కోల్డ్. ఇక రెండో మందు, మనం మామూలుగా దగ్గు పడిసం వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఆవిరి పీలుస్తాం, ఆవిరిలో పసుపు వేసుకుంటాం. పసుపు బదులుగా ఈ మందు, ఇది కూడా వృక్ష సంపద నుంచి తయారు చేసిందే. దీని పేరు స్టీమ్ మంత్ర. ఈ స్టీమ్ మంత్ర అనేది 2 చుక్కలు ఉదయము, 2 చుక్కలు మధ్యాహ్నము, 2 చుక్కలు రాత్రి ఆ వేడి నీళ్ళలో వేసి ఆవిరి పీలిస్తే లోపల శ్వాసనాళ గోడలకు అతుక్కుపోయిన గళ్ళ కళ్ళి అది తెగి బయటకు వచ్చేస్తుంది. ఆ విధంగా శ్వాసనాళాలు శుభ్రపడతాయి. ఇక మూడోది, మనకి మార్కెట్లో ఉన్నాయన్నీ కూడా రసాయనాలతో చేసిన దగ్గుమందులే. ఇది వసత్ తులసి. ఇది మొక్కల నుంచి తయారు చేసిన దగ్గు మందు. ఉదయం 1 స్పూను, మధ్యాహ్నం 1 స్పూను, రాత్రి 1 స్పూను వాడితే దగ్గు, పొడి దగ్గైనా దగ్గుతో పాటు కళ్ళిపడినా పూర్తిగా నయమవుతుంది. ఈ 4వ మందు, దీని పేరు ఎల్సిజి. ఇది మాత్రం రసాయనాలతో కూడిన మందే. ఇది అల్లోపతి మందే. ఇది 10 ట్యాబ్లెట్లు మీకు ఈ కిట్లో వస్తాయి. ఇది తుమ్ములు ఉన్నప్పుడు రాత్రిపూట ఒకటి వేస్తే సరిపోతుంది. ఇంకా బాగా ఎక్కువ తుమ్ములు ఉన్నాయి, ఉదయం ఒకటి రాత్రి ఒకటి వేస్తే తుమ్ములు, ముక్కు బాగా కారుతుంటే తక్షణ ఉపశమనం లభిస్తుంది. ఈ 4 మందులు ముందుగానే ఇంట్లో పెట్టుకుంటే, తొలి లక్షణం కనపడగానే వాడితే త్వరగా ఉపశమనం లభిస్తుంది. ఈ మందులు లీ హెల్త్ అనే కంపెనీ వారు తయారు చేస్తున్నారు. మనకి మొదటి వేవ్, రెండో వేవ్, మూడో వేవ్ అప్పుడు ఈ మందులు లేవు. ఇవి 2023వ సంవత్సరంలోనే ప్రవేశపెట్టారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలతో లీ హెల్త్ అనే కంపెనీ తయారు చేస్తున్నారు.
మీరు ఎవరైనా ఈ మందులు తెప్పించుకోవాలంటే కొరియర్ ద్వారా కానీ పోస్ట్ ద్వారా కానీ ఒక ఫోన్ నంబర్ ఇస్తాను, వాళ్ళకి ఫోన్ చేస్తే మీ ఇంటి వద్దకి మందులు వస్తాయి. 9502897374. ఈ మందులు, ఈ దగ్గు పడిశం కిట్ మీరు పొందాలంటే 9502897374 ఈ నంబర్కి ఫోన్ చేసి ఇవి తెప్పించుకోవచ్చు. ఇంకా ఈ మందులు వాడితే ఇంకా వేరే మందులు వాడవలసిన అవసరం లేదు. యాంటీబయాటిక్ మందులు కేవలం గళ్ళ స్ఫుటము పసుపు రంగు ఆకుపచ్చ రంగు ఉన్నప్పుడు మాత్రమే వాడండి. ఈ JN1 వైరస్ యాంటీబయాటిక్ మందులకు చావదు అని గమనించండి. ఈ జాగ్రత్తలు పాటించటము ద్వారా మనం దీని గురించి ఏమీ ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఈరోజు 20 డిసెంబర్ నాటికి 2500 కేసులుంటే, కానీ పోతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది సంఖ్య. అది 2 లక్షల వరకు రోజుకి మొత్తము సంఖ్య 2 లక్షల మందికి సోకినా దేశవ్యాప్తంగా మనం ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. ఈరోజు కొత్త కేసులు రోజుకి 300 వస్తున్నాయి. ఆ 300ల్లా పోయి రోజుకి కొత్త కేసులు 3000, మొత్తం కేసులు 2 లక్షల వరకు వెళ్ళే అవకాశం ఉన్నది. భయపడవలసిన అవసరం లేదు. చంటి పిల్లలను అనవసరంగా బయటికి తీసుకువెళ్ళద్దు. మనము పండుగలు వస్తున్నాయి, క్రిస్మస్, నూతన సంవత్సరము, సంక్రాంతి సందర్భంగా ఎవరికైతే రోగనిరోధక శక్తి బాగా తక్కువ ఉన్నదని వివరించానో వాళ్ళు ఎవ్వరూ బయటికి వెళ్ళొద్దు. చివరికి దేవాలయాలకు కూడా వద్దు, ఇంట్లోనే పూజ చేసుకోండి. శుభ అశుభ కార్యక్రమాలను కూడా రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు వెళ్ళకుండా ఉంటే మంచిది. షాపింగ్కు వెళ్ళేటప్పుడు ఇంట్లో ఒక్కరే వెళ్ళి కావలసిన వస్తువులను వారానికి ఒకసారి కొనుక్కుని తెచ్చుకోవటం మంచిది. ఈరోజు వచ్చిన JN1 కోవకు చెందిన ఒమిక్రాన్ వైరస్ గురించి ఆందోళన చెందవద్దు, పుకార్లు నమ్మవద్దు. సోషల్ మీడియాలోను, ఎలక్ట్రానిక్ మీడియాలోను, వార్తాపత్రికల్లోనూ సంచలనం కోసము వాళ్ళు చెప్పిన విషయాలను నమ్మవద్దు. కేవలం కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము ప్రకటించిన ప్రకటనలే అవి ప్రామాణికంగా తీసుకోండి. పుకార్లను నమ్మవద్దు. దీనివల్ల లాక్డౌన్లు ఉండవు, పరీక్షలు వాయిదా పడవు, విద్యాలయాలు, యూనివర్సిటీలు, కళాశాలలు, స్కూళ్ళు ఏవి కూడా మూతపడవు. వ్యాపార కార్యకలాపాలు యథావిధిగా కొనసాగించే అవకాశం ఉన్నది. కనుక గతంలో 2వ వేవ్ వచ్చిన విధంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కనుక యథావిధిగా మన దైనందిన జీవితంలో కార్యకలాపాలు నిర్వహించుకుంటూ తగు జాగ్రత్తలు పాటిస్తూ మాస్క్ ధరించండి, భౌతిక దూరం పాటించండి, ఎప్పటికప్పుడు సబ్బుతో చేతులు కడుక్కొని మనల్ని మనం రక్షించుకుందాం. ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టెస్ట్ కిట్లతోనూ, మందులతోనూ, ఆక్సిజన్ బెడ్లతోనూ సర్వం సన్నద్ధంగా ఉన్నది. ఇక భవిష్యత్తులో ఏ రోజు కూడా భారతదేశంలో మందుల కొరత ఉండదు, మాస్కుల కొరత ఉండదు, PPE కిట్ల కొరత ఉండదు. ఆక్సిజన్ అనేది మొత్తం దేశంలో ఉండే అన్ని ప్రభుత్వ హాస్పిటళ్లలో ప్రతి బెడ్కి
ఆక్సిజన్ అమర్చటం అనేది విశేషంగా భావించి తగు జాగ్రత్తలు పాటించండి. భయపడద్దు, ఆందోళన చెందవద్దు. అయినా మన వంతు జాగ్రత్తలు మనం తీసుకుని ఈ కోవిడ్ మహమ్మారిని త్వరగా తరిమి కొట్టడానికి మనందరం కంకణబద్ధులై మనం కార్యాచరణలోకి దిగుదాం.